ఆలయ దర్శనం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ ఈరోజు తమిళనాడులోనేటువంటి 108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి తిరుక్కురంగుడి గురించి తెలుసుకుందాం. ఇది గుడి తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో పశ్చిమ కనుమల మధ్య అడివారంలో ఉంది. ఇది తిరునెల్వేలి నగరానికి సుమారు 40 నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఇది 108 దివ్య దేశాలలో ఒకటైనటువంటి ఒక ఆలయం. ఇక్కడ ప్రధాన దేవుడు అళగియ నంబి అంటే అందమైనటువంటి శ్రీమన్నారాయణుడు అని అర్థం. ఈ ఆలయానికి దాదాపు 1500 నుండి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని పండితులు భావిస్తున్నారు. ప్రస్తుత నిర్మాణం ప్రధానంగా పాండ్య, చోళ, విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందించారు. నమ్మాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ వంటి ఆళ్వార్లు ఈ క్షేత్రాన్ని తమ దివ్య ప్రబంధాలలో కీర్తించారు. ఈ నంబి 5 రూపాలలో ఇక్కడ ఉంటారు. తిరుక్కురంగుడి క్షేత్రంలో భగవంతుడు 5 రూపాలలో దర్శనమిస్తాడు. ఒకటి నిండ్ర నంబి అంటే కూర్చున్నటువంటి రూపం. ఇరుంద నంబి ఆసీనుడైనటువంటి రూపం. కిడంద నంబి పడుగు సైన రూపం. తిరుప్పార్ కడల్ నంబి ఆలయం వెలుపన ఉన్న పవిత్ర స్థలం. మలై నంబి కొండపైన ఉన్నటువంటి ఆలయం. ఈ 5 రూపాలను ఒకే క్షేత్రంలో దర్శించుకోవడం అత్యంత విశిష్టంగా భావిస్తారు. శ్రీ రామానుజాచార్యులతో సంబంధం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. సాంప్రదాయ ప్రకారం రామానుజులు ఆలయ ఆరాధన విధానాలను సత్కరించేందుకు వచ్చినప్పుడు భగవంతుడు ఆయనకు సేవకుడి రూపంలో సేవ చేశాడని చెప్తారు. అందువల్ల ఇక్కడ భగవంతుడిని వైష్ణవ నంబి అని కూడా పిలుస్తారు. భగవంతుడు తన భక్తులకి సేవ చేసిన అరుదైన క్షేత్రాలు ఇది ఒకటిగా వైష్ణవ సాంప్రదాయం గౌరవిస్తుంది. ఈ ఆలయం కైసిక ఏకాదశి ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ రోజున అక్కడ నంబాడువాన్ అనే భక్తుని కథను నాటక రూపంలో ప్రదర్శిస్తారు. భక్తి, సత్యనిష్ట, మాటలు పెట్టుకోవడం వంటి విలువలను ఈ కథ బోధిస్తుంది. భారీ రాజగోపురం, అద్భుతమైన రాతి స్తంభాలు, శిల్పకళతో అలంకరించిన మండపాలు, విశాలమైన ప్రాకారాలు, ప్రాచీన శాసనాలు, పాండ్య మరియు విజయనగర శిల్పకళకు ఈ ఆలయం ఒక గొప్ప ఉదాహరణ. అయితే ఇక్కడ సమీపమైన దర్శనీయ ప్రదేశాలు చాలా ఉన్నాయి. మలై నంబి టెంపుల్, నంబి రివర్, నంబి హిల్స్ అనేవి సందర్శకులు చూడవలసినటువంటి ప్రదేశాలు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం తిరుక్కురంగుడిలో శ్రీ మహావిష్ణువు భక్తునికి సేవకుడిగా సేవ చేసినందున ఈ క్షేత్రాన్ని వినయం, భక్తి, దైవానుగ్రహానికి ప్రతిగా భావిస్తారు. అయితే ప్రతి వారు కూడా తప్పక ఈ క్షేత్రాన్ని దర్శిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.